పూర్వం ఇంద్రుడి కాలంలో ఒక ఆయన ఉన్నాడు. హఠాత్తుగా ఎవరి దగ్గర గురువుల దగ్గరికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయకుండా సంపూర్ణంగా వేద పండితుడు కావాలి అనుకున్నాడు. వాడి పేరు యవక్రీతుడు. అతని పేరేమిటి? యవక్రీతుడు. తండ్రి అన్నట్టప్పటికీ, నాయన ముందు అఆలు నేర్చుకోవాలి, ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత చిన్న చిన్న పాఠాలు నేర్చుకోవాలి, ఎక్కాలు నేర్చుకోవాలి, ఆ తర్వాత భాషలో కొద్దిగా పాండిత్యం వస్తుంది, అన్నీ వచ్చాకప్పుడు వేదాలంటే అర్థమవుతాయి అంటే, కాదు నేను అఆలు నేర్చుకోను, ఏమి నేర్చుకోను, ఒక్కసారిగా వేద పాండిత్యం పొందాలన్నాడు. తండ్రి గారు ఏం చెప్పినా వినిపించుకోలేదు. చివరికి ఇంద్రుడి కోసం తపస్సు మొదలుపెట్టాడు. గంగా నదీ తీరానికి వెళ్ళి ఇంద్రుడి కోసం తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు. ఇతను తపస్సు గట్టిది వాడు చాలా మొండాడు. అందుకని ఆ తపస్సుకు మెచ్చుకుని ఇంద్రుడు ప్రత్యక్షం ఏం కావాలని అడిగితే, నాకు ఏ గురువు దగ్గరికి వెళ్లకుండానే మొత్తం వేద పాండిత్యం తత్వజ్ఞానం కావాలి అన్నాడు. అప్పుడు ఇంద్రుడు నవ్వి, కుదరదనైనా, ఎవరైనా సరే క్రమక్రమంగా పెరగాలి, పుట్టగానే పెద్దవాడు అవ్వలేడు, అయ్యేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కారణ జన్మల్ని పక్కన పెడితే ప్రతి వ్యక్తి పుట్టి క్రమంగా పెరగాలి, కొంచెం చదువుని పెంచుకొని చివరికి చదువులో తనంతటి వాడు లేడు అని పెంచుకుంటాడు. కాళిదాసు లాంటి కవులు కూడా అలా కష్టపడి చదువుకున్న వాళ్ళే సుమా. అందరూ అనుకున్నట్టుగా కేవలం హఠాత్తుగా 2 ముక్కల్లో పాండిత్యం పొందిన వాళ్ళు కాదు. అంటే అదంతా అనవసరం, నాకు పాండిత్యం అంటే కుదరదన్నాడు ఇంద్రుడు, మాయమైపోయాడు.